పీలేరు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పీలేరు మండలం తలుపులలో 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరారు. వారికి టీడీపీ నేతల నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదని, టీడీపీ అధికారంలోకి రాగానే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. తాతగారు నాయనగారు సంపాదించిన పాస్బుక్ల పైన కూడా ఆయన బొమ్మలు వేసుకుంటా ఉన్నాడు. ముందు గవర్నమెంట్ భూమి ఇస్తే ముఖ్యమంత్రి బొమ్మ వేసుకుంటా ఉన్నారు అంతే. ఇప్పుడు మనం తాతగారు మన నాయనగారు సంపాదించిన ఆస్తుల పైన కూడా బొమ్మలు ఆయన వేసుకుంటా ఉన్నారు. రేపు పట్టా భూములు కూడా మనకు ఉండవు. నేను చెప్తున్నా, ఈ రోజు రాసి పెట్టుకోండి. మీరు పీలేరులో కుంటల బాయ్, చెరువుల బాయ్, గుట్టల బాయ్ కథనం చేసేసారు. పీలేరు ఏం లేకుండా మీకే తెలుసు. మనం ఎంతో పోరాటం చేసాం పీలేరులో భూములు కాపాడేదాన్ని. కాబట్టి మీరందరూ కూడా తలపల గ్రామం పెద్ద గ్రామము, దయచేసి అందరినీ వీలైనంత వరకు ఇంకా పక్కుండో ఎవరన్నా ఉంటే మనకు సహాయం చేస్తే ఓట్లు వేయించుకోండి. మీ నాయకత్వం ఎక్కడికి పోదు. మీకు ఎప్పుడైతే కష్టకాలంలో మీరున్నారో మీకు గౌరవం